చాలా సార్లు ఇప్పటివరకు కొన్ని వందల సార్లు చెప్పుంటాను. ఏం చెప్పానంటే, నువ్వు క్రైస్తవుడు కావచ్చు, హిందువు కావచ్చు, ఇస్లాం కావచ్చు, జైనిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు, నీ పరిధి వరకే నీ విశ్వాసం కొనసాగుతుంది. పరిధి దాటి భారతదేశంలో బ్రతుకుతున్నాం, బయటికి వెళ్ళిపోతాం, రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు లారీ ఢీ కొట్టేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ నీ పొరుగు వారే. వాళ్ళలో ఎవరు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే నువ్వు వెళ్ళాలి, అంతే తప్ప రక్తలు కొట్టుకుంటూ నీదేమతం మా క్రైస్తవుడమేనా? కాదు బాబయ్య, నేను అయ్యప్ప సాబ్ మాల వేసుకుని వచ్చాను బాబయ్య. అయ్యి బాబాయ్ అయితే నన్ను ముట్టుకోకు. నీదేమతం? నేను ఇస్లాం భక్తుడిని బాబయ్య. అచ్చచ్చ అసలు ముట్టుకోకు. ఎవడో ఇక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా? నన్ను తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబు, చచ్చిపోతున్నాను బాబు అంటే ఉన్నోళ్ళందరూ పోతారు. అక్కడ ఉండదు, ఆ స్వభావం ఉండదు. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు కత్తి పట్టుకుని కుట్లేయడానికో కట్ చేయడానికో వస్తున్నప్పుడు, ఆగా నువ్వు క్రైస్తవ ఎంబీబీఎస్ఆ, ఇస్లాం ఎంబీబీఎస్ఆ, హిందూ ఎంబీబీఎస్ఆ అని ఎవడైనా మత పిచ్చోడు అన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ గారు ఏం చేస్తాడు? ఏ సైన్ ఎడించని ఇచ్చేస్తాడు, దైద్యం వదిలిపోద్ది. కాబట్టి మీకు రియాలిటీలోకి రండి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. మనం అందరం కలిసి బతుకుతున్నాం ఇక్కడ. ఎవరిని మనం ద్వేషించొద్దు.